రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి దానికి ఒక ముద్దు పేరు పెట్టి పీపీపీ అని చెప్పి ఆయన మొత్తము చాప కింద నీరు మాదిరి అన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా చెప్తా ఉన్నారు. చాలామంది అర్థం చేసుకోలేదు. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు, గవర్నమెంటే నడుపుతుంది అని చెప్తా ఉన్నాడు. మరి గవర్నమెంటే నడిపేటప్పుడు ఇవాళ స్థలాలు గవర్నమెంటు, ఆ బిల్డింగ్స్ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్లో పర్మిషన్లు కూడా మన గవర్నమెంటే తెచ్చింది. అన్నీ తెచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేట్కి ఎందుకు అప్పచెప్తా ఉన్నావు? దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు, అవి ఆసుపత్రులు కానీ లేదా మెడికల్ కళాశాలలు కానీ ఆ ల్యాండ్స్ కానీ వాటన్నిటి కూడా వారికి దఖలుపరచడానికి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి, వారికి పెద్దపీట వేయడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్య వైద్య రంగాలను టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పాడు. ఇప్పటికే 70% ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేట్ వారి చేతుల్లో ఉంది. ఇంటర్మీడియట్ విద్య ఇవాళ చైతన్య, నారాయణ, భాష్యము వీళ్ళందరూ కలిస్తే వాళ్ళు 80% ఇంటర్మీడియట్ విద్య అంతా కూడా ప్రైవేట్ వాళ్ళే నడుపుతూ ఉన్నారు. మరి దాదాపు 90% ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పావు. యూనివర్సిటీలు కూడా ఇవాళ ప్రభుత్వ రంగ యూనివర్సిటీలన్నీ కూడా పక్కకు పోయినాయి. ఇవాళ రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం అని వాళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి తప్ప గతంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల పేర్లే వినపడడంలే. కాబట్టి విద్యారంగాన్ని టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పావు. ఇవాళ వైద్య రంగాన్ని కూడా వారికి అప్పచెప్తా ఉన్నావు. మెడికల్ కళాశాలని వాళ్ళకే ఇస్తూ ఉన్నావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ పేరెన్నిక కన్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రికార్డు స్థాయిలో వాళ్ళు ఇవాళ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ను కాదని మిట్టలు పెడుతున్న ప్రైవేట్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైండ్స్ కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిగ్గు లేకుండా కేంద్ర మంత్రుల దగ్గర పోతా ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉందా చెప్పమని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తారు. పైగా ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళే బాగా చేస్తారు అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ మన పక్కనే ఎయిమ్స్ ఉంది. ఎయిమ్స్ గవర్నమెంటే నడుపుతుంది కదా. మరి ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ ఎందుకు నడుస్తూ ఉంది? ఎందుకు అంత రష్ ఉంది? కాబట్టి ఏమంటే మీరు మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కోట్ల రూపాయల ఆస్తులు, సంపద అంతా కూడా వారికి దఖలుపరచడానికి ఇవాళ ప్రైవేట్కి అప్పచెప్పడానికి పీపీపీ పద్ధతిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నిటి కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి రావాలి. ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కళాశాల నడపాలి. అది జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మాకు చేత కాదు ప్రైవేటు వాళ్ళకే అంతా చేస్తా అంటే గవర్నమెంట్ కూడా మీరెందుకు, అది కూడా వాళ్ళకే అప్పచెప్పండి. మీకు చేత కానప్పుడు ఎందుకు అధికారంలో ఉన్నారు? మీకు అధికారం ఎందుకు ఇచ్చారు? మీరు ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మీకు అధికారాన్ని అప్పచెప్తే ప్రజలు ఇవాళ మాకు చేత కాదు ప్రైవేట్కి అప్పచెప్తామంటే ప్రైవేట్కి అప్పచెప్పడమే జరిగితే మీ గవర్నమెంట్ కూడా ప్రైవేట్కి అప్పచెప్పండి, వాళ్ళే అంత బాగా నడుపుతామంటే. కాబట్టి ఇది సరైనది కాదు. ఒక విడ్డూరంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు దోచిపెట్టడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముక్కు నేలకు రాయాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీపీపీ సిస్టంలో ఆల్రెడీ ఇప్పటికే 90% పూర్తయిన వాటిని సీట్లు వచ్చిన వాటిని కూడా కాదనుకుని
దుర్మార్గంగా సీట్లు సరెండర్ చేసిన ఈ దిక్కుమాలిన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ విజయవాడ నగర సమితి ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమం పెట్టిందో అభినందిస్తూ ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తెరదీశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ దేశంలో మొదటిసారి ఈ విధంగా 50% అమ్మేస్తే కిటికీ తెరిస్తే డోర్లు కూడా తీసేసి పైకి పెంచుకుంటే దుర్మార్గం వాళ్ళు కుదరదు. తక్షణమే దీన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం కూడా చెప్తున్నాం, ఎంతో మిత్రులు చెప్పినట్టు మీ అయ్యా జాగీర్ లేవాళ్ళ విశాఖ ఉక్కు అమ్మడానికే మీ అయ్యా జాగీరా ఇక్కడ తెలుగు ప్రజలు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆత్మత్యాగం కడితే అన్ని ప్రైవేటైజేషన్ దిక్కుమాల ఆదానికి ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులకి ఇక్కడ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి నేను చెప్తాను. మీరు ఏ పార్టీ అన్నా తెలుగుదేశమా జనసేన వైకాపా లేదా ఏ పార్టీ అన్నా అందరికీ చెప్తాను. మీ ఎమ్మెల్యేకి గుండెల్లోంచి నిజాయితీలోంచి మాట్లాడండి. మీరు ఇక్కడ మన ప్రజలు కట్టిన పన్నుల్లోంచి రాయితీలు అంట గుజరాతీ మార్వాడి ఫ్యాక్టరీలకు ఇచ్చి వాళ్ళ ఫ్యాక్టరీల దగ్గర మనం బానిసల కింద వాచ్మెన్ల కింద చేయాలా? ఇక్కడ విద్యార్థులకి వీళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా మా కాలేజీలో పక్కన తొక్కేస్తా. రేపొద్దు ఇది కూడా వాళ్ళకి అప్పచెప్పేయండి. ఏంటంటే మీరు మాట్లాడేది దరిచేసి చెప్తున్నాను. దుర్మార్గమైన విధానాన్ని తక్షణమే మీరు వెనక్కి తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మేము ఇవాళ విభిన్నంగా పెట్టిన పార్టీ ఏంటి? ఇవాళ వాళ్ళు సగం చేస్తే మిగతా వీళ్ళు చేశారు. రాష్ట్రంలో నిష్పక్షంగా పాతంగా పోరాడే ఉద్యమానికి మద్దతు ఇవ్వమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.